యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1 పేతురు 5:10. కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి లోకంలో మరి లోకానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు, శోధనలు, బాధలు, బలహీనతలు, రోగం, అప్పులు, వ్యాధులు ఇవన్నీ కూడా మానవుని నైజం అన్నమాట ఇవి. ఎందుకంటే మనం చేసే పాపంలో భాగమే ఇవి. మనకున్న వ్యాధి బాధలు, రోగాలు, అప్పులు ఇవన్నీ కూడా. మరి ఇవన్నిటి గురించి మరి మనం ఆయన సన్నిధిలో పెట్టుకుని మొర్ర పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనల్ని మన శ్రమల నుంచి మరి మన బాధల నుంచి అన్నిటి నుంచి మనకి విడుదల అనేది ఇస్తాడు. మరి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు కూడాను. వాటి నుంచి మనకి విడుదల ప్రభు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మరి వెంటనే దేవుడు మనకి జవాబునిస్తాడు. మరి ఇలాంటి దీవెనకరమైన వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉండాలి. అలా ఉన్నట్లయితే మరి ఆ దినమంతా నీకు ఎంతగానో మేలుకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మరి నువ్వు చేసే ప్రతి పని, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి అది ఏదైనా సరే అందులో నీకు మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇలాంటి వాగ్దానాలు ధ్యానించుకుంటూ ఉండాలండి. అప్పుడే మరి ఆ దినమంతా మనం ఏ పనిలో ఉన్నప్పటికీ ఆ పని మనకి అనుకూలంగాను, మనకి మరి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, తప్పిస్తాడు అనమాట. మరి ఇలాంటి చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని దినదినము ధ్యానించుకుంటూ ఉంటే మనకి ఎంతగానో మేలుకరంగా ఉంటుంది అనమాట అండి. మనకే కదండి, మనకి, మన కుటుంబ సభ్యులకి, మన బిడ్డలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట అండి. అలాంటి ఈ చిన్న వాగ్దానము మరి మన జీవితంలో నెరవేర్పు కలగాలని కోరుకుందామండి. ప్రార్థన ద్వారా మనము పొందుకోవాలి ఏదైనా సరే. మరి ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానము మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.